మీరు చెప్పినట్టుగా రాయలసీమకి ఈ ఆదాయ వనరు సృష్టించడం కోసం బనగచర్ల ప్రాజెక్టుకి ఆల్రెడీ డిపిఆర్ ప్రిపేర్ చేస్తున్నారంటున్నారు. అదేమన్నా ప్రిపేర్ అయిపోతుంది అనుకుంటున్నారా? బనకచర్ల ప్రాజెక్ట్ ఏంటంటే సాయి గారు, మనకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంది కదా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 12 కిలోమీటర్ల తర్వాత బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ వస్తుంది. ఈ 12 కిలోమీటర్లు పోతిరెడ్డిపాడు నుంచి 44,000 క్యూసెక్లు దాన్ని పెంచాలంటున్నాం. బట్ ఆ కాలం వస్తుంది. ఆ బనకచర్ల నుంచి 3 పాయలకి వెళ్ళిపోతుంది. ఆ 3 పాయల్లో ఒకటి నిప్పుల వాగు, అంటే మనకు సోమశిల వైపు వెళ్ళిపోతుంది. ఇంకోటి తెలుగు గంగా ఎస్కేప్ ఛానల్, ఇంకోటి ఎస్ఆర్బీసీకి వెళ్తుంది. ఇది ఏంటంటే వే ఏంటి, మనకు రాయలసీమలోని గాలేరు నగరి అంద్రినివా అనేది మనకు ఎగువ భాగాన శ్రీశైలం నుంచి వస్తుంది. ఎస్ఆర్బీసీ కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, ఇంకా ఎస్కేప్ ఛానల్ సంబంధించి కావచ్చు. నిప్పుల వాగు ద్వారా పోతే సోమశిలకు పోతుంది. ఆ నుంచి మన కండలేరు తెచ్చుకొని తిరుపతికి నీళ్ళు కూడా తెచ్చుకోవచ్చు. దీనికి ఒక రూట్, అది బనకచర్ల ఇస్ నాట్ ఏ ప్రాజెక్ట్. బనకచర్ల అనేది రూటు. ఆ రూట్ గందరగోళంగా ఉంది. పోతిరెడ్డిపాడులో 44,000 క్యూసెక్లు డ్రా అవుతుంది. ఆ 12 కిలోమీటర్ల దూరంలో ఒక చోట 10,000 క్యూసెక్లు పడుతుంది, ఇంకో చోట 20,000 క్యూసెక్. ఆ 12 కిలోమీటర్లు కూడా 44,000 క్యూసెక్లు పట్టేట్టుగా లాగలేదు. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ బనకచర్ల కాడ ఇంకా దారుణం. నిప్పుల వాకు హక్కు లేని నెల్లూరు జిల్లా, కృష్ణా జిల్లా నుంచి నీటి కేటాయింపులు లేవు. కానీ దానికి మాత్రం 60,000 క్యూసెక్లు పోయేటికి కాలువ రెడీ చేసేసారు, ఏది నిప్పుల వాగు నుంచి. కానీ రాయలసీమకు హక్కు ఉన్న ఎస్ఆర్బీసీకి కానీ లేదా తెలుగు గంగకు కానీ ఎస్కేప్ ఛానల్స్కి పోయే కాలువలు మాత్రం ఒక చోట 1000, ఒక చోట 4,000, ఒక చోట 3,000. బనకచర్లను క్లియర్ చేయడం అంటే అర్థం ఏంటంటే వచ్చిన నీళ్లు వచ్చినట్టుగా గాలేరు నగరి, తెలుగు గంగ లేకపోతే నిప్పుల వాకు ఇట్లా పంపించడానికి పనికొచ్చే వే తప్ప అక్కడ వే చేసేస్తే కొంత మళ్ళీ శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకురావాలి కదా. పోతిరెడ్డిపాటికి శ్రీశైలం నుంచి నీళ్ళు తీసుకురావాలంటే ఇది ఎఫ్ఆర్బి, ఇది కేఆర్ఎన్బి కృష్ణా యాజమాన్య బోర్డు అయితే ఇప్పుడు 2 సార్లు వార్నింగ్ ఇచ్చింది 2 తెలుగు రాష్ట్రాలు. మీ ఇష్టం వచ్చినట్టు విద్యుత్ ఉత్పత్తి పేరుతో కింద కొట్టేస్తున్నారు. కింద కొట్టేసి నాగార్జున సాగర్ ఫుల్గా ఉంది, పులిచింతల ఫుల్గా ఉంది, ప్రకాశం బ్యారేజ్ ఫుల్ కొట్టి నీళ్లు సముద్రానికి వదిలేస్తున్నారు. నష్టం. రేపు ఎగువ భాగాన్ని నీళ్లు వస్తుందని మొత్తుకుంటుంది. కేఆర్ఎంబి ఆదేశించింది. ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. కొడతనవరం నీళ్లు ఒకసారి ఒక దశ కొట్టేసిన 840 అడుగులు కూడా అయినట్టు మళ్ళీ రాయలసీమకు నీళ్ళు రావు. మళ్ళీ మీరు బనకచర్ల అట్రాక్ట్లు పెంచితే ఫస్ట్ పోతిరెడ్డిపాడుకు నీళ్ళు రావాలి కదా. కాబట్టి కీలకమైన అంశాలు పరిష్కరించడం వైపు దృష్టి పెడితే ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఇక్కడ పబ్లిక్ అర్థం కాదు ఏంటంటే, గోదావరి నీళ్లు డైవర్షన్ అని ఒక పక్కన, రెండో పక్కన బనకచర్ల అలాంటి ప్రాజెక్ట్ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు గోదావరి నీళ్ళు అక్కడికి రావడం కాదా? అది కూడా ఇప్పుడు వలకపోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతంగా జరుగుతుంది సాయి గారు. ఇప్పుడు రాయలసీమ కర్మ కూడా అదే. 70 ఏళ్ళకి ఇదే. మేము గోదావరి నీళ్ళు తీసుకొచ్చి రాయలసీమలో పోస్తాం, పోలవరం నీళ్ళు తీసుకొచ్చి రాయలసీమలో పోస్తాం. ఒకసారి మీకు గుర్తుందనుకుంటా, పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టినప్పుడు తిరుపతిలో అన్ని చోట్ల నీళ్లు పోస్తున్నారు కళ్ళ మీద. మీకు కూడా గుర్తుందనమాట. అంటే నీళ్లు పుణ్య స్థలాలు, కృష్ణా నీళ్ళు వచ్చేసినాయి అని. తమాషా ఏంటంటే పట్టిసీమ నీళ్ళు వచ్చినాయి, తిరుపతిలో కూడా నీళ్ళు పోస్తున్నారు. నేను అన్నా వాళ్ళకి, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు తెలుసా అంటే, పోసుకున్న వాళ్ళని ఏంటి అన్నారు జోక్గా. అయ్యా బాబు, ఇది సోమశిల నుంచి వచ్చిన నీళ్ళు మన తిరుపతికి వస్తాయి, అది కృష్ణా నుంచి రాయలసీమ నీళ్ళే, మళ్ళీ పట్టిసీమ నీళ్ళు ఆడి నుంచి వచ్చినాయంటే నవ్వుకున్న పరిస్థితి. ప్రజలకు లేని అవగాహనతో ఇలా ఆడుకుంటున్నారు. ఈ బనకచర్ల టాపిక్ ఏంటంటే పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు వచ్చే దాంట్లో ఇంకొక 2 రిజర్వాయర్లు మధ్యలో వేసి ఎత్తిపోతలు అన్ని సాయి గారు. ప్రకాశం బ్యారేజ్ తర్వాత అన్ని ఎత్తిపోసి 2 ప్రకాశం జిల్లాలో ఒకటి ఉంది, ఇంకో చోట కృష్ణా గుంటూరు ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్ లాగా వైకుంఠపురం దగ్గర ఆడొక లిఫ్ట్, మళ్ళీ ప్రకాశం జిల్లాలో ఒక లిఫ్ట్, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి బనకచర్లలో పోతే మళ్ళీ బనకచర్ల నుంచి ఆడిపోతాయి. నేను చెప్పిన రూట్ ఉంది కదా, గాలేరు నగరి, ఎస్కేప్ ఛానల్, మళ్ళీ ఇవన్నీ తోవాల్సిందే. అంటే బనకచర్లలో పోస్తారంటే ఎంత నీళ్ళు పోస్తారు? 100 టీఎంసీలు. వాళ్ళ టార్గెట్ బడ్జెట్ ఎంతో సాయి గారు? దాదాపు 90,000 నుంచి 1,00,000 కోట్లు. ఇది నేను చెప్పింది. ఈ రూట్ అయ్యే ఖర్చు 90,000 నుంచి 1,00,000 కోట్లు లాస్ట్ టైం బడ్జెట్. ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది. ఇంకా ప్రతి సంవత్సరం మనకు ఈ కరెంట్ ఉత్పత్తి అంతా లిఫ్ట్లేగా దాదాపు మినిమం 5-6 వేల కోట్ల రూపాయలు పర్ ఇయర్. దానికి ఆ 100 టీఎంసీల నీళ్ళ అది వస్తుంది రాదో చెప్పలేము. మళ్ళీ అదొక సమస్య ఉంది. కరెక్ట్ 100 టీఎంసీ నీళ్ళ కోసం 1,00,000 కోట్ల బడ్జెట్లో ప్రాజెక్టులు, ఆ తర్వాత సంవత్సరానికి 5-6 వేల కోట్ల రూపాయలు. ఇక్కడ 2 యాంగిల్ మాది రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా. నెంబర్ 1, 70 ఏళ్ల భారత స్వతంత్రం, ఆంధ్రప్రదేశ్ స్వతంత్రం, ముఖ్యమంత్రులతో మనవాళ్ళు రాయలసీమలు ఉన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసు. 70 లక్షల కోట్లు పెడతారంటారా? ఇది ఫస్ట్ పాయింట్. ఉన్నాయా? సెకండ్ పాయింట్. మూడోది, మీరు 1,00,000 కోట్లు కాదు, దాంట్లో 1/3 దాదాపు 1,20,000 కోట్లు, 1/3 40,000 కోట్ల రూపాయలు పెట్టండి, మేము డిజైన్ చేస్తాం. నేను కాదు, రాయలసీమ
ఇంజనీర్లు సుబ్బరాయుడు గారు లాంటి వాళ్ళు డిజైన్స్ చేస్తున్నారు. చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న ఏర్పాట్లతో 40,000 కోట్ల రూపాయలతో రాయలసీమలో జిల్లాకి 50 టీఎంసీ నీళ్లు వచ్చే ఏర్పాట్లు అవకాశం ఉంటాయి. ఏ నీళ్లు? గోదావరి నీళ్లుగా సాయి గారు, తుంగభద్ర నీళ్లు. తుంగభద్ర నీళ్లు ప్రీవియస్ ఇయర్ లో 630 టీఎంసీలు వచ్చినాయి. చాలా మంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఉన్నారు. కృష్ణకు ఉపనది కదా తుంగభద్ర. తుంగభద్ర మనకు శ్రీశైలంలో కలిసిపోయిన తర్వాత కృష్ణానదిగా మారిపోతుంది. అప్పుడు ఉమ్మడి హక్కులుగా మారుతుంది. కానీ తుంగభద్ర కృష్ణ కలవక ముందే కానీ మనం కానీ ఒడిసి పట్టుకుంటే పూర్తి హక్కు మనకే. కేవలం బచావత్ ప్రకారం 29 టీఎంసీలు మాత్రమే కృష్ణలో కలపాలి తుంగభద్ర నీళ్ళు. ఆచరణలో ఎప్పుడు కూడా 200 టీఎంసీలు పైన వస్తుంది. లాస్ట్ టైం 630 టీఎంసీలు వచ్చింది. అంటే 600 టీఎంసీలు మనం వాడుకున్నా మనం అడిగేవాళ్ళు లేడు. రైట్ వాటర్ మనకు 113 టీఎంసీలు రైట్ వాటర్ ఉంది తుంగభద్రలో. మనకు మనకు కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు పూర్తి చేసుకొని తుంగభద్ర పైన, అదేవిధంగా ఈ సిద్ధేశ్వరం దగ్గర ఒక ప్రాజెక్టు తీసుకోగానే మనం హై లెవెల్ కెనాల్ మన హెచ్ఎల్సి ఎల్ఎల్సిని కానీ ఏర్పాటు చేసుకొని కర్ణాటకతో మాట్లాడుకుంటే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే జిల్లాకి 50 టీఎంసీ నీళ్ళు విత్ లిఫ్ట్లు కాదు, లిఫ్ట్లు ఒక 10%, గ్రావిటీ ఫోర్స్ తో పర్ ఇయర్ తీసుకునేదానికి మనకు స్కోప్ ఉంది. 200 టీఎంసీలు 40,000 కోట్ల రూపాయలు తెస్తారా? 1,00,000 కోట్లు సాయి గారు ఇంతకుముందు చెప్పాను కదా. మళ్ళీ బనకచెర్ల నుంచి గాలేరు నగర్ పూర్తి చేయాలన్నా, అంద్రినివా పూర్తి చేయాలన్నా, తెలుగుగంగ పూర్తి చేయాలన్నా, మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ కట్టాలన్నా రాయలసీమలో. మరి దీనికి ఒక 30,000-40,000 కోట్లు అంటే 1,40,000 కోట్లు పెడతారా? ఉచ్చి 40,000 కోట్లు పెట్టడానికి ఏంటి మీకు ఇబ్బంది? కాబట్టి ఇది ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నమే బనకచెర్లకు గోదావరి నీళ్ళు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దాంట్లో 1/3 ఇచ్చిన రాయలసీమకు శాశ్వత పరిష్కారం గ్రావిటీ ఫోర్స్ తో జిల్లాకు 30-40 టీఎంసీలు పైకి 50 టీఎంసీలు తీసుకునే మార్గం కళ్ళ ముందు చేస్తున్నారంటే అది చేయడానికి కాదు, కేవలం రాయలసీమ ప్రజలు మెప్పించడానికి చేస్తున్న ప్రయత్నంగానే నేను చూస్తాను. అంటే దాంట్లో ఏదో గోదావరి పెన్నా అనుసంధానం చేస్తే అది కేంద్ర ప్రభుత్వం అట్లాంటి అనుసంధాన ప్రాజెక్టులు అయ్యో డబ్బులు ఇస్తుంది కాబట్టి అట్లా చేస్తున్నారు అనుకోవచ్చు. గోదావరి పెన్నా కాదు కానీ ఇది మనకు కావేరి ఉంది కదా తమిళనాడు, కావేరి, గోదావరి కావేరి దేశవ్యాప్తంగా నదుల అనుసంధానంలో భాగం ఇది. అది కానీ వస్తే అప్పుడేమవుతుందంటే దాదాపు మనకు ప్రకాశం జిల్లా వరకు నేషనల్ ఇదే వచ్చేస్తుంది సాయి గారు. అంటే గోదావరి టు చెన్నైకి పోవాలి కదా మనకు, ఆ రూట్ ఆడి వరకు వాళ్ళ డబ్బులతో వచ్చేస్తే అప్పుడు ఆ నీళ్ళు మనం తీసుకోవచ్చు. అది కూడా మనకు కేటాయించాలి కదా. మీకు ఇంకొక గుర్తుంది, మనకు నదుల అనుసంధానంలో ఒక సమస్య కూడా ఉంది. ఇప్పుడు గోదావరి నీళ్లు ఈరోజు పూర్తి హక్కు మందే కదా, మన ప్రాజెక్టులు లేవు. కానీ మనకు పోలవరం తర్వాత ప్రతి నీళ్లు మందే కదా, చట్ట ప్రకారం కాదు, లాజికల్ గా. ఎందుకంటే పోలవరం గేట్లు ఎత్తేసిన తర్వాత ఇంక సముద్రం పోయేదే, ఎన్నైనా వాడుకోవచ్చు. కానీ మనం అనుసంధానం చేస్తే గోదావరిలో మనకి ఎన్ని నీళ్ళు వస్తాయి అన్నీ కేటాయిస్తారు. కానీ అనుసంధానం జరిగితే ఆ భారీ బడ్జెట్ కానీ కేంద్ర ప్రభుత్వం కేటాయించి పైపెచ్చు గోదావరిలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు గణనీయమైన శాతం కూడా కేటాయించాలి రైట్ గా. ఈరోజు పోలవరానికి ఎంత 190 టీఎంసీలు 200 చిల్లర టీఎంసీలు అనుకుంటాను కేటాయింపులు అధికారికంగా ఉండేది, అంతమించలేదు. కాకపోతే మనకు లాజికల్ గా మనం సముద్రంలో పోతున్నట్టు ఇప్పుడు మనం అడిగే ఉన్నాం, మనం పట్టుకుంటాం. ఇది జరుగుతున్నది. కాబట్టి రేపు అనుసంధానం చేసేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత అన్ని హక్కే కదా ప్రతి ఒక్క. ఖచ్చితంగా మనకు అదనపు కేటాయింపులు జరపాలి. ఆ డబ్బులు వాళ్ళ రూట్ అంతా తీసుకెళ్లిపోయి దానికి కేంద్ర ప్రభుత్వం భరిస్తే అప్పుడు మనం తీసుకోవచ్చు. ఎప్పుడు ఇది ఇంకా సర్వే పూర్తి కాలేదు, ఇంకా 20 ఏళ్ళు అవుతాం 30 ఏళ్ళు అవుతాం, అంతవరకు మన రాయలసీమ ప్రాంతం ఆ జాతీయ అనుసంధానానికి రాయలసీమ గురించి ఎప్పుడు చర్చిస్తున్నారు గారు. తెలంగాణని తీసుకుని శ్రీశైలంలో పోస్తాం, లేదా జాతీయ అనుసంధానం చేస్తాం, పోలవరం నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పోస్తాం. 24 గంటలు ఇదేనా? కళ్ళ ముందు నేను చెప్పిన సింపుల్ గా అయ్యే ప్రాజెక్టులు ఉంటే దాన్ని కట్టేసి సింపుల్ గా 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు గ్రావిటీతో తీసుకునే దానికి ఎసులుబాటు హక్కుతో వాటు దీన్ని ఎందుకు పట్టుకోలేదంటే వీళ్ళు చేసే శుద్ధి ఉందా అనేది మౌలికైన ప్రశ్న. రైట్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇది మామూలుగా ఇప్పుడు పోలవరం వచ్చేటప్పటికి అప్పుడెప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో శంకుస్థాపన నుంచి ఇప్పటిదాకా నడిచింది. 1,00,000 కోట్లు ఏదో ఇప్పుడు అదేదో 55,000 కోట్ల కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు 33,000 కోట్లకు వచ్చింది. ఇది 1,00,000 కోట్ల రూపాయలతో వర్కౌట్ అవుతుందా? చేయగలుగుతారా? అంటే మీరు చెప్పేది రాయలసీమ బనకచెర్ల 1,00,000 కోట్లనే చంద్రబాబు గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ డిజైన్ లేదు సాయి గారు. రాజశేఖర రెడ్డి గారి కాన్సెప్ట్ ఏంటంటే దొమ్మగూడెం టేల్పాన్ పథకం. అంటే నాగార్జున సాగర్ రాజశేఖర రెడ్డి కాన్సెప్ట్. రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా భగీరథుడే. ఎందుకంటున్నానంటే ఆయన ఏం చేశాడు, మీకు చరిత్రలో ఒక అన్యాయం జరిగింది సాయి గారు. తెలంగాణలో ఎంట్రీ అవుతుంది కృష్ణానది, తెలంగాణలో మన రాయలసీమలో సెకండ్, నదులు మన నదిలో సముద్రంలో కలిసేటప్పుడు కృష్ణా డెల్టా.
కానీ చరిత్రలో జరిగిన నష్టం అంటే ప్రకాశం బ్యారేజ్ ఉండడం, కొన్ని ఏర్పాట్ల వల్ల కృష్ణా డెల్టాకు అనుకూలంగా నీళ్లు కేటాయింపులు జరిగినాయి. ఎంట్రీలో ఉన్నటువంటి తెలంగాణకు అన్యాయం జరిగింది, దక్షిణ తెలంగాణకి, తర్వాత రాయలసీమకి అన్యాయం జరిగింది. అయితే దీన్ని ఇప్పుడు మనం లాగినాం అనుకో, కృష్ణా డెల్టాకి నీళ్ళు ఆపుతానంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇది కాంప్లికేట్. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తీసుకొచ్చింది ఏంటంటే, పోలవరం పూర్తయిపోతే పోలవరం రైట్ బ్రాంచ్ ద్వారా ఉత్తరాంధ్రకు, లెఫ్ట్ బ్రాంచ్ ద్వారా, రైట్ బ్రాంచ్ ద్వారా ఇది పట్టిసీమ అంటున్నాం కదా, అది కృష్ణా డెల్టాకి ఇచ్చేస్తే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ద్వారా కృష్ణా నదికి అంటే కృష్ణా డెల్టాకు పోవాల్సిన నీళ్లు పంపాల్సిన అవసరం రాదు. అయితే అక్కడ కూడా తప్పు జరుగుతుంది సాయి గారు. అదేంటంటే అదే నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు దృష్టి తీసుకొచ్చాను, మొనగడ గుర్తు చేశాను. దొమ్మగూడెం టేల్పాన్ పథకం కానీ చేయకపోతే పోలవరం కట్టి కృష్ణా డెల్టాకి న్యాయం చేసినా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే శ్రీశైలంలో 99 టీఎంసీలు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ ద్వారా తెలంగాణకి నీళ్లు తీసుకునే రైట్ ఉంది సాయి గారు. శ్రీశైలం నుంచి 99 టీఎంసీలు ఒక్కసారి వాళ్ళు లాగినారనుకోండి, మళ్ళీ శ్రీశైలం 850 అడుగుల నుంచి కింద పడిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? పోతిరెడ్డిపాడుకు నీళ్ళు అందుకోదు. పోతిరెడ్డిపాడుకు నీళ్ళు అందుకోకపోతే రాయలసీమకు నీళ్ళు రావు. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు చేసిన దూరదృష్టి ఏంటంటే, దొమ్మగూడెం తేల్పాడు నాగార్జున సాగర్ గోదావరిలో ఎక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి దాన్ని నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ లో పోసి ఎత్తిపోతల ద్వారా అది లెఫ్ట్ బ్రాంచ్ 99 ఇంకో 10 టీఎంసీలు ఎక్కువే తెలంగాణకి ఇచ్చేసి, కృష్ణా డెల్టాకి ఇంకొక చిన్న డిజైన్ మార్చడం ద్వారా పల్నాడుకు కూడా ఇచ్చి, పూర్తిగా నాగార్జున సాగర్ ని గోదావరితో లింక్ పెట్టేసి మొత్తం రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ ని అటు రాయలసీమకు అటు దక్షిణ తెలంగాణకు అందుకే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులని ఆయన టేకప్ చేసింది. ఆ రకంగా దక్షిణ తెలంగాణకు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు వరకు, ఒకసారి వెలుగొండ ప్రాజెక్టు వరకే రాయలసీమలో ఉన్న కృష్ణా నీళ్లను పరిమితం చేయాలని దూరదృష్టి రాజశేఖర రెడ్డి ఈ గోదావరి కృష్ణ అనుసంధానం కాదు, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి బనకచర్ల రాజశేఖర కాన్సెప్ట్ కాదు, రాజశేఖర కాన్సెప్ట్ ఇది. రైట్, అది ఇప్పుడు మిస్ అయింది. ఇప్పుడు ఈ కొత్త ఆస్పెక్ట్లో లైన్లోకి వస్తుంది. మరొక ప్రధానమైన అంశం ఏదైతే ఇప్పుడు ఈనాడులో తాజాగా వచ్చినటువంటి కథనం, అచ్చెన్నాయుడు శాఖలో ఒక అధికారులే డైరెక్ట్గా డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్. ఇంకో పక్కన జైల్లో వచ్చేటప్పటికి వార్డెన్లని వార్డెన్లను వేధించారని చెప్పేసి వాళ్ళు గొడవ, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం మరొక వైపు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న అధికారుల వల్లనే వస్తుంది అన్నటువంటిదే. వాళ్ళని ఇంకా ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా వెనకేసుకొస్తున్నారు, వీళ్ళ పేషీల్లో పెట్టుకున్నారు అన్నటువంటిదే ప్రధానంగా పత్రికలు చెప్తున్న అంశాలు. వీటిని ఎట్లా చూస్తారు? ఏ మీడియా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అంటే దాంట్లో జినైన్ కూడా ఉండొచ్చు, ప్రభుత్వం చేసే తప్పులు కూడా ప్రశ్నించవచ్చు, కాదని లేను. రాజకీయ కోణం రెండు, ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, ఏదైతే ఆ ఛానల్స్ ఉన్నాయో, కొన్ని ఛానల్స్ ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న రాజకీయ కోపంతో కావచ్చు, తెలుగుదేశంతో అసోసియేషన్ ఇండైరెక్ట్ గా కావచ్చు, లేదా జెన్యున్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో జర్నలిస్ట్ గా వాళ్ళు చేసిన పాత్ర వల్ల కావచ్చు. ఏ పత్రికలు అయితే తెలుగుదేశం పార్టీకి అసట్టుగా మారాయో, ఇప్పుడు అదే మీడియా యొక్క చేస్తున్నటువంటి కొన్ని విపరీత పోకడులు ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా అయితే మారతాయి. ఎందుకంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి కాలంలో పనిచేసిన అధికారులు ఇంకెవరిని పెట్టుకోగలరు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పనిచేసిన అధికారులు అందరూ అట్లే ఉంటారు. అందరూ జగన్ దగ్గర పనిచేయాలి. గతంలో చంద్రబాబు దగ్గర పనిచేయాలి, ఇప్పుడు జగన్ దగ్గర తీసేస్తారా? ఇప్పుడు 4 లక్షల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసినారు, వాళ్ళని తీసేసి ఎవరు పెడతావు? లేదా ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ బీకేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఐఏఎస్లు అంతా పనిచేసినట్టు ఈ మాట వినేసినారని ఈ ఐఏఎస్లు అంతా ఇంకో రాష్ట్రాన్ని పంపించేసి మొత్తం 100-150 మంది నాకు కరెక్ట్ లెక్కదు, వాళ్ళందరూ తీసుకొచ్చి మళ్ళీ కొత్త వాళ్ళు పెట్టుకుంటారా మీరు? అది సాధ్యమా? కాబట్టి ఈ విపరీత పోకలేంది అంటే మన వైఫల్యాలను, మన చేతగానితనాన్ని ఇంకొకరి మీద నెట్టే ప్రయత్నం చేయడం కదా. లేదా కొంతమంది అధికారులను టార్గెట్గా మీకు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఈ తరకంగా టార్గెట్ చేస్తున్నారు. సాయి గారు కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా, యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు తెలుసు, అధికారం మాత్రం కొంచెం భయం అయితే ఉంటుంది కదా. నాకైనా మీకైనా ఎవరికైనా కొంచెం జాగ్రత్తను తీసుకుంటాం. భయం లేనివాడు మన లాంటి వాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటాం. మనం ఏ గవర్నమెంట్ అయినా ఒకటే కాబట్టి. బట్ ఒక పార్టీ పట్ల లాయల్టీగా ఎవడన్నా ఉంటే వాడు కొంచెం గోల్ దగ్గర పెట్టుకుంటాడు. ప్రభుత్వం మారింది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అవసరం అధికార పార్టీ కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి అనుకూలంగా ఉన్నామంటే మనం మర్యాదగా వస్తారండి. నేను ఒకరిద్దరు పేర్లు చెప్పిన ఐఏఎస్ ఆఫీస్ దగ్గరగా చూసిన ఈ కాలంలో. వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు చాలా బాగా వైసీపీకి అనుకూలంగా పనిచేసినట్టు, ఇప్పుడు వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి గుర్తించడం కోసం తగతాలాడుతున్నారు. నేను డైరెక్ట్గా చూసిన ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్. అప్పుడు ఎందుకంటే అట్లుంటే కానీ వీళ్ళు గుర్తించడం, ఇట్లా ఉంటాయి ఐఏఎస్ సిస్టమ్, మీకు తెలియదు కాదు. కాబట్టి ఇట్లాంటి సిస్టంలో మనం ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఇంకా కూడా ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు 7 నెలలు జగన్కి అనుకూలంగా వాళ్ళు చేస్తారు, ఇంకా 5 ఏళ్ళు కూడా చేస్తారు. ఏమి లాభం ఐఏఎస్ ఆఫీసులు? నరకమే కదా వాళ్ళకి. కాబట్టి జగన్ వచ్చేస్తే ఏం చేస్తాడు? వాళ్ళకి మంచి పోస్టింగ్లు ఇస్తాడేమో, మంచి ప్లేస్లో ఏదో టాప్ ప్రయారిటీ పోస్ట్లో. ఇప్పుడు మీరు ఆల్రెడీ ముద్ర వేసేసినారు జగన్, వాళ్ళందరూ ఖచ్చితంగా ఇస్తాడు. కొత్తగా ఇంకో పాత్ర ఏం పోషించాలి?
కాబట్టి ఇది మీనింగ్లెస్. కాబట్టి ఎక్కడైనా అవినీతి జరిగినా ఇంకోటి జరిగినా వీళ్ళ లక్ష్యం ఒకటి 2-3 కనిపిస్తాయి. ఒకటి, వీళ్ళు మేము ప్రభుత్వాన్ని తెచ్చినాము, ప్రభుత్వాన్ని పోగొట్టినాము అని నమ్ముతున్నారు. సమ్ మీడియా ఛానల్స్ కానీ, కొంతమంది జర్నలిస్టులు కానీ, కొంతమంది అనలిస్టులు కానీ. ఒక అనలిస్ట్ అయితే ఒక మీడియాలో చెప్పినాడు, యుద్ధం చేసింది మేము, యుద్ధం చూసింది తెలుగుదేశం వాళ్ళు. అంటే ఎవరు, ఈ నియోజకవర్గాలు ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసిన వాళ్ళు, ఏజెంట్లు కూర్చున్న వాళ్ళు జెండాలు పట్టుకొని తిరిగినారు కదా, ఈ యుద్ధం చూసినారంట. యుద్ధం చేసిందంట వీళ్ళు, అంటే 7 నుంచి 9 వరకు, తెల్లారితో 7 నుంచి 9, 7:30 వరకు యుద్ధం చేసినారు కదా, వీళ్ళు యుద్ధం చేసినారు, యుద్ధ వీరులు వీళ్ళు. ఆ కాన్సెప్ట్తో వాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము చెప్పేట్టు నడవాలనుకుంటున్నారు వాళ్ళు. నేను కొంతమంది చూసిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక ఆమెకు జాయింట్ కలెక్టర్ ఇచ్చినారు, వెంటనే ఫేస్బుక్లోను ట్విట్టర్లో పోస్ట్ ఆమెకు కట్టిస్తారు, అంటే ఆమె మళ్ళీ రీకాల్ చేసి అన్న పెట్టినారు. ఇది అలౌ చేసినారు. ఇప్పుడు అందరూ అది నేర్చుకున్నారు. ఇప్పుడు కొంతమంది అనలిస్టులు కూడా పేరుతో జిల్లాల వారిగా సర్వేలు కూడా చేస్తున్నారు. మా సర్వేల ప్రకారం పలానా ఎమ్మెల్యే పరిస్థితి ఏది, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారంకు అనుకూలంగా ఉండే మేధావులు వీళ్ళందరూ. అంటే ఒక రకంగా అధికార పార్టీని హెచ్చరిక చేస్తున్నారు. మేము చెప్పినట్టు ఏనండి, మీడియా కూడా ఏమి తీసుకోకుండా సాయంత్రం కూర్చోనేసి మేము చెప్పినట్టు నడవాలి, నడవకపోతే డైరెక్ట్గా జగన్ పేరు, డైరెక్ట్గా చంద్రబాబు చెప్పలేరు కదా, సంబంధం అయిపోతుంది. కాబట్టి వాడు జగన్ వెనకాల ఉన్నాడు, వీడు జగన్ వెనకాల ఉన్నాడు. ఇది ఎంత ఎక్కువైతే 2 నష్టాలు. ఒకటి, ఇంకా నిన్న ముడితే సరిలేదనుకొని ఇంక వేస్తున్నారు కానీ అని చెప్పి తెగబడ్డారంటే వాళ్ళు సరిగ్గా పని చేయకుండా అన్కోఆపరేట్ చేసి అదొక సమస్య. ఆల్రెడీ ప్రభుత్వం పట్ల పాజిటివ్గా ఉండేవాళ్ళు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పాజిటివ్గా ఉండడం, గౌరవప్రదంగా పనిచేసుకుని న్యూట్రల్గా పనిచేసేవాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళని అంటున్నారంటే వీళ్ళు, రేపు మనం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే రేపు మనం జగన్ అట్టనడా అని నమ్మకం రాకుండా ఎట్టబోతుంది. జగన్ గారు ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, 7 సముద్రాల అవతలు ఉన్నా కూడా లాక్కొస్తారని పేర్లు పెట్టి మరీ చెప్తున్నాడు ఆయన కూడా. దాంతో ఏమవుతుంది, మనకి ఎందుకు కర్మ అని నాన్ కోఆపరేషన్ చేస్తారు, లేదా రూల్ ప్రకారం పనిచేస్తారు. మనకు మీతో బాగుండే వాళ్ళు రూల్ ప్రకారం పనిచేసి బాగలేని వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తే ప్రభుత్వం నడుస్తుందా? కాబట్టి ఇప్పటికైనా మీడియా ధోరణి మార్చుకున్నా తెలియదు, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు దాన్ని గుర్తిస్తే వాళ్ళకి మంచిది. లేకపోతే ఇట్లే కానీ పోయినారంటే మీరు ఏమి చేయలేకపోగా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోదగ్గ అధికారులు రాకముందుగానే ఆయన చేతిలో పెట్టిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా కీలకమైనటువంటి పరిణామాలు, ఆ పరిణామాల వెనకాల జరుగుతున్నటువంటి వాస్తవాలు, వీటి ఇంపాక్ట్ రాబోయేటటువంటి రోజుల్లో రాజకీయాలను ఏ విధమైనటువంటి ప్రభావం చూపెడతాయి చూద్దాం.